చాలామందికి అర్థం కాదు. ఏం అర్థం కాదంటే బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నది? నువ్వు చింతించకు, తూ చింతించినా రహే, మీ డోంట్ కేర్ ఫర్ యువర్ సెల్ఫ్. ద బైబిల్, ఇన్ ద బైబిల్ ఇట్ ఈస్ రిటర్న్, ఇన్ యువర్ బైబిల్, ఇన్ మై బైబిల్. మనందరి బైబిల్లో ఈ వచనం రాసి ఉంది. మీ బైబిల్లో ఉంది, నా బైబిల్లో ఉంది, మనందరి బైబిల్లో ఉంది. అది ఏ చర్చ్ బైబిల్ అయినా కానివ్వండి, డినామినేషన్ ఏదైనా కానివ్వండి, కానీ వాక్యం మాత్రం మీరు చింతించకండి అని రాయబడి ఉన్నది. కానీ చాలామందికి చింతించకు అన్న మాట ఈనాటికి అర్థం కాలే. అది నాకు కూడా అర్థం కాలే. నాకు కూడా ఈ వచనం రాసినంత వరకు, దేవుడు ఇది నాతో మాట్లాడినంత వరకు నాకు రాలేదు, నాకు అర్థం కాలే. పోనీ ఈరోజు పాట ఎలా ఉంది? చాలా బాగుంది కదా. రాత్రిలో నేర్చుకున్నా, పగట్లో అయితే డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి నిన్న రాత్రే నేర్చుకున్నాను. నా దగ్గర పాట లేదు ఈ వారానికి, నేను అయోమయంగా ఉండే. సో నేను చెప్పాను నిన్న డాలీకి, అమ్మ ఒక పాట పంపించు, నేను పాడతా. నాకు ఏదో కొరత, ఈరోజు పాడకపోతే నేను సర్దుకొని రానండి, దీంతో సరిపెట్టేసుకుంటానని. అయితే రాత్రి నేర్చుకున్నా, ఇప్పుడే తీసుకొచ్చాడు జిరాక్స్ సుమన్. సో నేను రాసి లేకపోతే నేను పాడను. ఇలా ఫోన్లు పట్టుకొని అంత టెక్నాలజీ నాకు రాదండి, నేను అంత చదువుకోలే ఫోన్లు చూసి పాడడానికి. ప్రైజ్లో ఐటీ ఇంజనీర్ని కాదు, పరలోక ఇంజనీర్ని. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒకటే భాష తెలుసు, వేరే ఏం తెలియదు. నాకు ఇంజనీరింగ్ తెలియదు, డాక్టర్ తెలియదు, లాయర్ తెలియదు, ఏది తెలియదు. నాకు ఒకటే తెలుసు, బైబిల్. వీళ్ళందరూ చెప్పిన తర్వాత నేను ఒక మాట చెప్పడం తెలుసు. హల్లెలూయా. డాక్టర్లు చచ్చిపోతాడంటే బతుకుతాడంట, ఇల్లు కూలిపోద్దంటే అలాగే ఉంటుందంట. హల్లెలూయా. నువ్వు కేసు ఓడిపోతావంటే గెలుస్తా అంట, పెళ్లి కాదంటే కాదంట, పిల్లలు పుట్టారంటే పుట్టదంట. ఇది ఒకటే మాత్రం నాకు తెలుసు. అంటే అందరు అన్న తర్వాత ఒక మాట అనే వ్యక్తి మనకున్నాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఆ దేవుడు ఏమన్నంటే, నువ్వు చింతించకు, చింతించకు, నువ్వు దాని గురించి ఆలోచించకని ఈ మాట చెప్తున్నాడు. కానీ మనకు అర్థం కాదు. ఎప్పుడైతే బైబిల్ మనకు చెప్తుందో, నీ భారమంతా నా మీద మోయి, చెప్పిందా లేదా? చెప్పింది. భారంతో ఉన్నా సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని ఇస్తాను. నేను ఆడికి పోతాక ఎట్లన్నా పోవాలి, 3 గంటలకు పోకపోతే బాగోదు అనేవాళ్ళు లేరా? ఇప్పుడు మీ మనసు అక్కడ లేదా? ఉన్నది. సో ఈ మాట దేవుని యొక్క వాక్యం మనకు బోధించిన తర్వాత కూడా మనం ఇంకా అక్కడ ఉన్నామంటే మనకు అర్థం కాలే. మనకు ఈ మాట అర్థం కాలే, నాకు కూడా అర్థం కాలే. ఎందుకంటానంటే కొన్ని భారాల్లో నేను కూడా దేవుడి మీద ఆధారపడను. కొన్ని సమయాల్లో ఎప్పుడైతే నాకు చాలా అక్కర ఉంటుంది, దానికోసం నేను కూడా దేవుడి మీద ఆధారపడలేని రోజులు ఉన్నాయి. పరిగెట్టాను, ఆ పెద్ద మనిషి, ఈ పెద్ద మనిషి, ఒకే పెద్ద మనిషి చివరికి నేర్పించాడు, నేనే అన్నిటినీ సమకూర్చే దేవుడను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని ప్రత్యేకంగా అడుగుతున్నాను, ఈ చింతించకు అన్న మాటకి అర్థం ఏంటిది? నాకైతే అర్థం కాలే. దిగులు, చింతించకు అన్న మాటకి కేర్, కేర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్ కేర్? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ మాట బైబిల్లో రాయబడి ఉంది, భర్తలారా మీ భార్య గురించి మీరు శ్రద్ధ వహించండి, టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్స్. ఏమన్నాడు? భార్య గురించి నువ్వు బాధ్యత, బరువు, బాధ్యత అన్నీ నువ్వు వహించాలి. వహిస్తున్నారా? వండి పెడితే తింటున్నారు, పోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో the way God takes care for the church, the word case means to anticipate. The meaning for anticipate అంటే ముందు జాగ్రత్త, ముందుగా కలిగించి ఉండడం, అంటే ముందుగానే సిద్ధపరిచి ఉండడం, ఉంచడం.
సో కేర్కి అర్థం ఏంటంటే ప్రతి ఒక్క వాటిని ముందుగా మూడవ శనివారానికి మనం మూడవ శనివారమే తీసుకొచ్చి అన్నీ చేస్తామా? లేదు, ముందు జాగ్రత్త పడతాం. అదేవిధంగా ఈ వాక్యానికి, ఈ మాటకి కేర్, చింతించకండి అన్న మాటకి ఏంటంటే ముందు జాగ్రత్త పడ్డం, ముందుగా సిద్ధపరచడం, అక్కర రాకమునిపే ఆ అక్కర వచ్చే సమయానికి చేతికి అందించడం. ఇంకేపారు ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. అందు సౌండ్ కన్నా ఇది సౌండ్ జాస్తికి ఇది సైతాన్ సోదికి ఇది ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఈ మాట అర్థమేటి? ఈ మాటకి చింతించకండి అన్న మాటకు అర్థమేటిది? ముందు జాగ్రత్తగా అన్నీ సిద్ధము ఉంది అన్నమాట. అంటే మనకు కావలసినంత ఆల్రెడీ సిద్ధపరిచి ఉన్నది అని చెప్పే మాట ఇలా చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు? చింతించకు. ఏమన్నాడు? చింతించకు. అంటే చింతించకంటే ఆల్రెడీ నీకు కావలసిందంతా కూడా దేవుడు సిద్ధపరిచి సమకూర్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రతి ఒక్కటి ఏదైతే సమయానికి అవసరం ఉంటుందో ప్రతి ఒక్కటి దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ప్రతి ఒక్కటి ఆ సమయానికి మీ చేతికి అందుతుంది. అది నేనేమన్నాను? నా దగ్గర అయితే ఏం లేవు, కానీ అన్నీ దేవుడు సమకూరుస్తాడు. నా సమయం వస్తే అది ఆటోమేటిక్గా ఖచ్చితంగా ఆ స్థలంలో అది ఉంటుంది. Amen. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్ మీన్స్ ఏ హస్బెండ్ అంటే ఇక్కడ భార్య పట్ల భర్త అన్ని విధాలుగా శ్రద్ధ తీసుకోవాలంటే ఒక భర్త ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే మీకు తెలియదులేండి. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే మీకు పెళ్లి కాలేదు, మీకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మనకి ఎలా అంటే దొరికినోడే చేసుకోవాలి, ఇంకా మళ్ళీ ఇంకోటి వస్తాడో రాడు, అలా ఉంది. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు ఎవరినన్నా నేను అడిగితే ఏమంటారు తెలుసా? మా అమ్మ చెప్పింది చేసుకున్నా, ఏదో ఆయన ఆ రోజు కనిపించిండు, మంచిగా కనిపించిండు, చేసుకున్నా, ఇది ఏదో చెప్తూ ఉంటారు. కానీ చూడండి, ఇక్కడ భర్త బాధ్యత ఏంటిది? సో నేను జస్ట్ మీకు ఈ వర్డ్కి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే, భర్తలారా మీ భార్యల గురించి మీరు శ్రద్ధ వహించండి, టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్. అంటే దీనికి అర్థం ఏంటంటే భార్య గురించి భర్త రోజంతా ఏం చేయాలి? ఆలోచిస్తూ ఉండాలి. ఏం చేస్తూ ఉండాలి? ఆలోచించు. ఎందుకంటే ఆమెకు కావాల్సిందంతా కూడా ప్రతిదీ తాను అడగక మునిపే ఈయన ఊహించుకోవాలి, ఈయన ఆలోచించాలి, ఈయన సర్దాలి. ఆ భార్యకి ఏం కావాలి? ఎక్కడ? ఆఫీస్లో కూర్చొని, అదేవిధంగా బస్సులో కూర్చొని, సైకిల్ మోటార్ మీద కూర్చొని, ఎక్కడికి వెళ్ళినా రేపేం కావాలి, సాయంత్రం ఏం కావాలి, పొద్దున ఏం కావాలి, ఆమె ఏం చేస్తే ఏ రీతిగా తాను సంతోషంగా ఉంటుంది, ఏ రీతిగా తను ఆనందంగా ఉంటుంది, ఏ రీతిగా తను మన కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుంది, ఆమెకి ఏం కావాలి, ఏం కావాలి, ఏం కావాలన్నది ఆమె అడగకు మునిపే ప్రతి ఒక్కటి భర్త తన భార్య కోసం సిద్ధపరిచి అడిగే సమయానికి ముందే చేతికి అందించే విధంగా ఉండాలి. క్రిస్మస్ పండుగ రోజు ఇదిగో నీకు చీర అంటే 20 తారీఖు నాడే తీసుకొచ్చి ఆమె ఊహించిన దానికంటే, కోరిన దానికంటే నువ్వు ఊహించుకోవాలి, నువ్వు ఆలోచించాలి, ఆమెకు తీసుకుపోయి ఇచ్చి ఆమె సంతోషంగా ఉండే విధంగా నువ్వు చూడాలి. అదే శ్రద్ధ వహించడం, అదే చింతించకు నేనున్నాను, నీ భర్తని, నిన్ను చూసుకునే వ్యక్తిని, బాధ్యత కలిగిన వ్యక్తిని, నేనే నీ భర్తని అన్న చెప్పే విధంగా ఉండాలి. సో అదే మాట దేవుడు అన్నాడు. కానీ ఈరోజు మనం చూస్తే లోకరీతి భర్తల్లో ఈ ఆలోచన లేదు, పెళ్ళంటే ఈ ఆలోచన లేదు చాలామందికి. మరి ఇదే కాదండి, వారి తన కన్న బిడ్డలకి కావాలి. ఇదంతా భర్త బాధ్యత. తాను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆమెకి ఎలాంటి సర్దుబాటు ఉండాలి, ఎలాంటి వాతావరణంలో తాను వెళ్ళాలి, ఇవన్నీ నీ బాధ్యత. కేవలం భర్త సంపాదన తీసుకొచ్చి పెట్టే భర్త అందరు తెస్తారండి సంపాదన, కానీ ప్రత్యేకంగా శ్రద్ధ అంటే ఎలా ఉండాలంటే ముందు జాగ్రత్త. రేపు పెళ్లి రోజు అంటే ఈరోజు సాయంత్రం కావాల్సిందంతా తీసుకొచ్చి పెట్టాలి. భర్త 4 సార్లు, భార్య 4 సార్లు అడిగిన తర్వాత ఒక మొర పువ్వు తెచ్చిండంట, అది కూడా వాడిపోయిన రాత్రి 12 గంటలకి. చూడండి, అంటే నేను ఎవరిని ఎక్కరిస్తలేను, చెప్తున్నాను. ఒక భర్త బాధ్యత ఎలాగా సర్దాలి, ఎలాగా అన్ని అక్కర్లు తీర్చాలి,
ఎప్పుడైతే ఒక భర్త ఈ రీతిగా జీవిస్తాడో, తన భార్య పట్ల శ్రద్ధ వహిస్తాడో, తన భార్య పట్ల చింతించకు అన్న మాట తన జీవితంలో రానివ్వకుండా చూసుకుంటాడో, భార్య కూడా అలాగే చూసుకుంటుంది, భార్య కూడా అలాగే శ్రద్ధ వహిస్తుంది. వాక్యం సెలవిస్తుంది, భర్తకు భార్య ఎల్లప్పుడూ ఎలా ఉండాలంట? లోబడి. ఎలాగా? లోబడి ఉండాలి. ఎట్లా? తల ఉంచుకొని ఉండాలి, ఉంచుకొని. అవునా కాదా? లేదా? లలిత సిట్టినాడు లేదా? నువ్వు పెద్దదాన్ని అయిపోయిలే. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు భయపడతలేదా? హల్లెలూయా. భయం పోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి లోబడతారు? మీకు ఒక మంచి మాట చెప్పనా? పాత రోజుల్లో పెళ్ళి అంటే చాలా చక్కగా భార్యాభర్తలు దంపతులుగా ఎలా జీవిస్తారు? 100 years. ఎన్ని సంవత్సరాలు? ఈ తల వెంట్రుకలు పండిపోతాయి. నడవలేని సంవత్సరంలో కూడా ఇద్దరు భార్యాభర్తలు చిరుక గోరేకల్లాగా ఉంటారు. అవునా కాదా? హల్లెలూయా. హల్లెలూయా. మీరు చూడలేదా? కళ్ళు లేవనుకుంటారా మీకు? హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు ఎందుకు వీడిపోలే? వాళ్ళ మధ్యలో ఎందుకు కొట్లాటలు కాలే? వాళ్ళ జీవితం ఎందుకు నాశనం కాలే? వాళ్ళిద్దరు ఎందుకు అదే జంటగా ఉన్నారు? ఎందుకున్నారు అలాగా? ప్రేమన దోమన. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆ రోజుల్లో భార్యలు మాట్లాడేవారు కాదు. అవునా కాదా? నోరు ముయ్యి అంటే ఒక్కసారి అన్నది 100 సంవత్సరాల వరకు నడిచింది. రజనీకాంత్ డైలాగ్ అది. నేను ఒక్కసారి అంటే 100 సార్లు పలికినట్టే. అయితే ఈ భార్యలు తన భర్త ఒక్కసారి హై అనగానే అదే గుర్తుంటుంది. కావాలంటే మా అన్న మైకిల్ని అడుగు. ఆమె అమెరికా కూడా ఇండియా మొత్తం ఫాలో చేసింది భర్తకి ఎట్లుండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె రైట్ సిస్టర్? గట్టిగా సిస్టర్కి చప్పట్లు. షీ నెవర్ మిస్డ్ హిమ్. దే లవ్ సో మచ్ ఈచ్ అదర్. ఆమె ప్రేమ నాకు బాగా తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అంత వినయం, అంత విధేయత. తిరిగి లిన్సీ సిస్టర్ తిరిగి ఒక మాట చెప్పేవాళ్ళు కాదు పాతకాలంలో. మీ మమ్మీ అలాగే ఉంటారు కదా, నోరు ముయ్యి అంటే నోరు మూసేస్తుంది. ఇప్పుడు మీకు ఆమెను చూడడం అవసరమా? హల్లెలూయా. హల్లెలూయా. సో అలాగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఎందుకు దాంపత్య జీవితం ముందుకెళ్ళడం లేదంటే స్త్రీలు మాట్లాడడం నేర్చుకున్నారు. నోరు ముయ్యి అంటే నువ్వెవరు నాకు చెప్పడానికి? నువ్వు నోరు మూసుకొని ఇది నా ఇల్లు, నీళ్ళ మా అమ్మ 20 లక్షలు ఇయ్యలే, నాదే. అమ్ముడు పోయిండ్రు. సో చూడండి, ఒక భర్త ఆ రోజుల్లో ఎందుకు దాంపత్య జీవితం అంత పర్ఫెక్ట్గా ఉండే? ఎందుకంటే అర్థం చేసుకొని కాపురాన్ని ముందుకు నడిపించే వాళ్ళకి. ఈ రోజుల్లో అమ్మాయి చదువుకుంది, ఈ రోజుల్లో వాళ్ళు సంపాదిస్తున్నారు. భర్త కంటే వారే భర్తలాగా ఉన్నారు. ఏంటి నాకు చెప్పేదా? నీ సంపాదన ఎంత? చెప్పు. నీకు నేను వండి పెట్టాలా? నీళ్ళు తీసుకురాపో. అవునా కాదా? కొంతమంది లేడీస్ అయితే మస్సులు పెంచేసిండ్రు. ఇట్లా అంటున్నారు ఏమనంటే. హల్లెలూయా. నేను జోక్ చేస్తలేను, మీకు లోకం తెలియదు, ఇది రియల్. కాబట్టి చూడండి, మీకు సంపాదన లేదు, మరి ఏ రీతిగా ఒక భార్యను చూడాలి? ఆ రీతిగా మీరు చూడకపోతే మీకు ఎవరు లోబడతారు? ఎలా లోబడతారు? టు టేక్ కేర్ అంటే అన్ని విధాలుగా సదుపాయాలు తనకు అందిస్తే నే కానీ తాను మీ పట్ల శ్రద్ధ వహించదు. ఒక భర్త ఎలా ఉండాలంటే, భార్యని పెళ్లి చేసుకుంటే, ప్రైజ్ ది లార్డ్, పెళ్లి చేసుకుంటే తాను అత్తవారింటికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? అత్తవారింటికి. కొత్తకి వెళ్తుందా? పాతకి వెళ్తుందా? కొత్తగా. ఏమీ తెలియదు ఆమెకి ఏమీ తెలియదు. ఆమె కొత్తగా తన భర్త ఇంటికి వెళ్తుంది. భర్త ఇంటికి వెళితే భర్త ఇంట్లో ఏది ఎక్కడుంటుంది ఆ భార్యకి తెలియదు. ఎక్కడ కూర్చోాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడితే అని తినేస్తారో భయం. ఆమె వెనక చూస్తే రాక్షసిలాగుంది. ఆమెతో నేను ఏం మాట్లాడాలి? ఆమె చూస్తేనే నాకు ఏ రూమ్లో కూర్చోవాలి,
అది భయమే. కొద్దిగా తగ్గించమ్మా. ఏ రూమ్లో కూర్చోవాలి, ఏ బాల్కనీలో వెళ్ళాలి, ఏ చైర్లో కూర్చోాలి, కిచెన్లోకి వెళ్ళి ఏమైనా తింటే ఏమంటారో ఏమో, ఆకలితో లోపల రూమ్లోనే ఉంటుంది. ఆమె ఆకలితో ఈ భయానికి రూమ్లో ఉంటే అత్త మామ అంటున్నాను అనుకోవద్దు, సీనియర్లు, ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఏమంటారంటే పొద్దునుంచి రూమ్లోనే ఉన్నది, పొద్దునుంచి వీళ్ళెవ్వరు పట్టించుకోవటం లేరని కొత్త పెళ్లి కూతురు ఏం చేసింది? ఎవరు? నేను అడిగినానా? కొత్త పెళ్లి కూతురు రూమ్లో ఉండి ఏదో కాలక్షేపం కాక ఫోన్ తీసుకొని ఒక ఫోన్ మాట్లాడింది. ఎప్పుడు చూసినా వీళ్ళ బతుకు అంతే. వీళ్ళు పడిన వాళ్ళు ఇవన్నీ ఊరికే రాదు నోటి నుంచి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే హృదయంలో ఉన్నదే నోటి నుంచి వస్తుందంట కదా సిస్టర్ విక్టోరియా? చూడండి, ఎన్ని బాధలు పడి ఆమె రూమ్లో ఉంటే ఆమె ఏదో సరదాగా ఒక ఫోన్ చేస్తే ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటుంది, బయటికే రాదు, మనుషులతోనే కలవదు. మేము మనుషులము కామా, పిశాసులమా, తినేస్తామా? ఎలాంటి పిల్లని చేసుకొని వచ్చినావు? ఈ ఇంట్లోకి వచ్చిన ఆమె కొత్త ఆమెకు తెలీదు ఇదంతా ఈ భర్త బాధ్యత. అమ్మా నువ్వు ఇక్కడ కూర్చోాలి, నా తల్లితో ఉండాలి, నా చెల్లితో ఉండాలి, నువ్వు ఇక్కడ ఉండాలి, ఇది తినాలి, ఇది నీ కిచెను, ఇది నీ బెడ్రూమ్, ఇవన్నీ నీవే, నువ్వు అన్నీ చూసుకో. ఎందుకంటే నేను కొత్తని. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్తారండి, ఎవరో పిలుస్తారు. ఇండియా అంటే ఏదో సర్దుకుంటా. అక్కడ నేను ఎక్కడికి వెళ్తాను? నాకు ఎవ్వరు తెలియదు, ఎవరితో నేను మాట్లాడే స్నేహితులు లేరు. అయితే నేను కొత్తగా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళదే బాధ్యత. నన్ను అన్ని విధాలుగా ఏ ఇంటికైనా తీసుకెళ్ళాలన్నా, ఎక్కడైనా తినాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా అన్నీ వాళ్ళే చూసుకోవాలి. కానీ భర్త పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్తే నీ ఇల్లే అనుకో, నీ ఇల్లే అనుకుంటేనే నీ ఇల్లు, లేకపోతే లేదు. సో ఈ సహోదరిని భర్త ఎంత బాధ్యత తీసుకోవాలంటే అన్ని విధాలుగా తాను పాతపడినంత వరకు అక్కడ వాళ్ళకంతా బాగా పరిచయమై అన్ని విషయాల్లో ఆమె కొన్ని విజ్ఞానం కలిగి, అనుభవం కలిగి, ఆ తర్వాత ఆమెనే అందరినీ ఏలడం కానీ, వాళ్ళతో సావాసం కలిగి ఉండడం కానీ ఆమె జరుపుకుంటుంది, చేసుకొని పోతుంది ముందు జీవితం. అవునా కాదా? కానీ అప్పటి వరకు భర్త తినవా, ఉన్నావా, కూర్చున్నావా, అమ్మా ఆమె కొత్తది, అక్క నువ్వు చూసుకో, ఆమెకేం తెలియదు, ఆమెతో మాట్లాడండి, ఆమెను మీ ఫోన్ తల్లి, అమ్మ నీ ఫోన్ ఆమె మాట్లాడుతుంది, ఆమె ఫోన్లో మాట్లాడితే భయపడుతుందేమో నీ ఫోన్. ఇప్పుడు అత్త కోడలికి ఫోన్ ఇచ్చింది అనుకో, కోడలు ఎంత సంతోషపడుతుంది, మా అత్త ఎంత మంచిది, నాకు ఫోన్ ఇస్తుంది, నన్ను తినమని పిలుస్తుంది, రానా కొన్ని రోజులు నేను వండి పెడతా, నువ్వు తిను, లేకపోతే నా కొడుకు నా వెనకనే పడ్డాడు, నీదే చింత ఉంటుంది. అలా కాదు, తిన్నావా? తిన్నా. ఏంటంట? కమ్యూనికేషన్ అంట. ఏం కేషను? రోజు మాట్లాడుతున్నాను, రోజు అడుగుతామే నీ తిన్నావా అని. పెట్టినోడు ఉంటే కదా తింటుంది. పెట్టినవా లేదా ఎవరిని అడగాలి? ఇంట్లో ఉన్న అడగాలి. ఆమె కొత్తది. సో శ్రద్ధ వహించడం అంటే ఇలా ఒక వ్యక్తి గురించి తన అవసరాలన్నీ తెలుసుకొని అన్ని విధాలుగా తనతో సహకరిస్తే ఆమె కూడా నీతో వినయముగా, విధేయతతో, ప్రేమానురాగాన్ని అలా ఒలకబోస్తుంది. లేకపోతే అనవసరంగా చేసుకున్నాక ప్యాట్రిక్ బ్రదర్ చెప్పిండు వద్దని, నేనే ఇన్లే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వు చింతించకు అంటే దేవుడు ఇంతగా మన గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. ఒక భార్య తన భర్త గురించి, ఒక భర్త తన భార్య గురించి తీసుకోలేని శ్రద్ధ దేవుడు మన పట్ల తీసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ మాటకు అర్థం తెలియదండి. మరి అదేవిధంగా భార్య అన్న భర్తకు బాధ్యత అంటే ఏంటి తెలియదు. ఈ బాధ్యత ఎప్పుడైతే భర్త వహిస్తాడో, నేను చెప్తున్నాను కదా, ఆనాడు భయపడి పెద్దవాళ్ళు ఉండేవారేమో కలిసిమెలిసి 100 ఏళ్ళు. ఇలా అర్థం చేసుకున్న దంపతులు 100 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు, ప్రేమ అనురాగంతో ఉంటారు. ఈరోజు ఎందుకు భార్య భర్త ఉండలేకపోతున్నారు? ఎందుకు అన్యూన్యంగా ఉండలేకపోతున్నారు? కాబట్టి ప్రియమైన, ఎందుకు వారి యొక్క బిడ్డల మీద కూడా వాళ్ళకు మనసు వస్తలేదు?
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ముఖ్యమైన విషయం ప్రతి ఒక్క దంపతులకు తెలియాలి. ఏదో చేసుకున్నాం తెచ్చుకున్నాం, ఆయన బానిస కాదు, నేను కూడా కాను. భార్య బానిస కాదు, భర్త కూడా కాడు. కాబట్టి భార్యకు కావలసిన స్థలము మనం ఇస్తున్నాం. హృదయంలో ఇచ్చినట్లు, శారీరకంగా ఇచ్చినట్లు నీ కుటుంబంలో కూడా ఇవ్వాలి. మీరొక్కరే కాదు. హెబ్రీయులకు రాసిన లేఖ 13:4 వాక్యం సెలవిస్తుంది, వివాహాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి. అంటే కుటుంబంలో ఉన్న ఒక్కొక్క వ్యక్తి గౌరవించాలి. ఒక్కొక్కరు ఆమె నచ్చలేదని మీరు చెప్పడానికి అవకాశం లేనే ఎవరికి లేదది. ఎందుకంటే ఎవరు జతపరిచిన జంట అది. మరి మీరు దేవుళ్ళ నచ్చకపోవడానికి? హల్లెలూయా. హల్లెలూయా. మోసెస్ గారు పెళ్లి చేసుకున్నారు. ఎవరిని? ఒక అమ్మాయిని చేసుకున్నారు. ఆమె అలాగే ఉంటుంది. ఎవరిలాగా? ఒకరు మీరు చెప్పడానికి మాత్రం ముందు వస్తుంది. ఎవరిలాగా? మీలాగా. చెప్పండి. నాలాగా. మీరు ఎర్రగా మంచిగున్నారు. దేవుడు దీవించిన కలర్ ఇది. ఇప్పుడు నేను తెల్లగా ఉంటే మీరు ఊహించుకోండి ఎట్లుంటా. హల్లెలూయా. నేను ఈసారి చెప్పలేలే నేను అందంగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. సో ఏం చేసిండు మోసే ఒక కర్రగా ఉన్నామే చేసుకు అటు పోయినామ్మా, మీరు అటు ఫీల్ అయిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ వెరోనికా మీరు వచ్చి కూర్చోండి, ఆమె ఫీల్ అవుతుంది. ఎంతైనా ఆమె యంగ్ కదా, మీరైనా పర్వాలేదు. హల్లెలూయా. సో ఇలాంటి సహోదరిని చేసుకున్నాడు కలర్లో. ఆమెన్. అంత పెద్ద ప్రవక్త ఇలాంటి కలర్ని చేసుకోవాలంటే గొప్ప కదా. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఎక్కిరిచ్చిండు. అందరూ. అయితే ఏమైంది తెలుసా? భూమి తెరవబడ్డది. ఏమైంది? కోపం వచ్చింది దేవునికి ఎక్కిరిస్తే కదా. ఎలిజబెత్ కోపం వచ్చింది దేవునికి. కాబట్టి ఆ దంపతులు బాలేరు. ఆయన తెల్లగా ఉన్నాడు, ఈమె పొట్టిగా ఉంది. ఆయన నీకెందుకమ్మా, నీ మొగుడా? మరి నీకెందుకు ఆ చింత? నువ్వేదో ఆయనకు పిల్లలుగా అన్నట్టు వీలైపోతున్నావు. పొట్టుకున్నాడు, పొడుగున్నాడు. ఉన్నమాట చెప్తున్నా, బాధపడకండి. ఇవన్నీ మనకు కాదు. ఇది పరలోకంలో దేవుడు జతపరిచిన జంట. అయితే ఇతను పొట్టిగున్నాడు, పొడుగున్నాడంటే మీరు ఏం పలుకుతున్నారంటే వారిని విరగొట్టే మాటలు పలుకుతున్నారు. మత్తయి 19:10 ఏం చెప్పిందంటే, నేను జతపరిచిన జంటను ఏ మానవ మాత్రుడు. మరి మీరేం చేస్తున్నారు? సైతాన్ పనులు చేస్తలేరు. అస్సలు సైతాన్లు మీరే. లోకంలో సైతాన్ పని చేయదు, మనమే పని చేస్తాం. సో ఎవరు వాడుకుంటారు మిమ్మల్ని? ఎంత కరెక్ట్గా చెప్తున్నారు. మీ నీతికి, మీ నిజాయితీకి నా దండాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భక్తులు అంటే ఇలా ఉండాలి చూడమ్మా. హల్లెలూయా. ఊరికే ఇలా వేసుకొని ఉండడం కాదు, ఉన్న మాట చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఇగో వీళ్ళు ముసుగులో మూసుకుంటారు, కానీ మీరు నిజంగా నీతిమంతులు. అమ్మ ఇలా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మా సైడే ఉన్నారు ముసుగులు వేసుకున్న వాళ్ళు, ఇటు సైడ్ లేరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు జతపరిచిన జంట ఇది. సో గౌరవించాలి వివాహాన్ని. అంటే నా ప్రశ్న, ఎవరు గౌరవించాలి? ఎవరండి? మీ భార్యని మీరు ముందు గౌరవించాలి. మీ భార్య ముందు మిమ్మల్ని గౌరవించాలి. వివాహ జీవితాన్ని దాంపతులు ఇద్దరు ఒకరిని ఒకరు గౌరవించకపోతే వేరేళ్ళు గౌరవించే ఏం లాభం? నా వివాహాన్ని నేనే ఈరోజు దేవుడు నన్ను ఈ అభిషేకం ఇచ్చి ఈ స్థలాన్ని నాకు ఇచ్చాడు కాబట్టి ఈ స్థలాన్ని నేను గౌరవించాలి. భర్త స్థలాన్ని గౌరవించాలి, భార్య స్థలాన్ని గౌరవించాలి. ఎప్పుడైతే గౌరవిస్తావో అప్పుడే అన్ని శ్రద్ధలు తీసుకుంటావు. ఎప్పుడైతే ఆ స్థలానికి గౌరవం ఉండదో, విలువ ఉండదు. సో ప్రతి ఒక్క భర్త, ప్రతి ఒక్క భార్య నీ వివాహ జీవితాన్ని నువ్వు ప్రతిరోజు బంధించాలి. అక్క ఇంకొకరితో పోయినంటే నీ దగ్గరకు వచ్చినప్పుడే బంధించాలి. ఇతను వేరే దగ్గరికి పోకూడదని. అది చేయలే, చోటిచ్చావు. నేను తప్పుగా చెప్తున్నానా? హల్లెలూయా. కాబట్టి మనిషి ముఖం మారదండి. ఏం మారుతుంది? మనసు మార్చి ప్రభు అని మార్చు.
ప్రభా ఆయన హృదయాన్ని మనస్సు మార్చమని ప్రార్థన చేయము, హృదయాన్ని మార్చు. ఆయన ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ఈ హృదయంలో ఉన్నది మారదు, ఇందులో ఉన్నది అలా ఉండిపోతుంది. కాబట్టి వి ప్రే సో దట్ హీ మే చేంజ్ హిస్ హార్ట్. హల్లెలూయా. Hallelujah. సో దేంతో ప్రేమిస్తారు మీరు? మనసుతో. అబ్బా, మరి హృదయంలో? హల్లెలూయా. Hallelujah. హృదయమే వెరీ గుడ్. మరి ఇది ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే మన దాంపత్య జీవితాన్ని మనం గౌరవిస్తామో ఎదుటోళ్ళు కూడా గౌరవిస్తాడు. ఎలాగా? ఎందుకంటే ఒకరి పట్ల ఒకరు పూర్తి శ్రద్ధ తీసుకుంటారు. కాబట్టి ప్రతి చూసిన వ్యక్తి చూస్తేనే ఉంటారు. మనల్ని ఎవరు చూడరు కాబట్టి మనకు ఆ మాటనే వస్తుంది. దాంపతులు వెళ్తుంటే ఎంత మంచి జంట, ఇలా కడుపు పెరుక్కొని ఇలా లావైపు, అబ్బా ఏం బాగా జంట వెళ్తున్నారు, ఇద్దరికి సరిపోయినారు అనకూడదు. అవునా కాదు? చాలామంది పర్సనాలిటీ చూసి అబ్బా కరెక్ట్ సరిపోయినారు అంటారు. అలా కాదు, ముద్దు ముచ్చట, చూడ్డానికి అన్యోన్యత, ప్రేమ, అనురాగం, అవి చూసి అందరూ ఆశ్చర్యపోవాలి, సంతోషపడాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తెల్లగా నల్లగా ఉంటే చిరకా గోరెంకల్లాగా ఉన్నారంట, మన భాష అలాంటిది. హల్లెలూయా. Hallelujah. కాబట్టి మనం ఎప్పుడైతే గౌరవిస్తామో శ్రద్ధ వహిస్తాం. ఒక టీవీ అంటే మనకి ఇష్టం కదా, దాని గౌరవం ఉందా లేదా? మన ఇంట్లో అందరికంటే ఎక్కువ ఉంటుంది. అవునా కాదు? ఏ దూరం జరగంటాం. మీ ఆయనని ఎవరు ముట్టుకున్నా పర్వాలే, వేస్ట్ ఫెయిల్ నా కొడుకు, ఏమాక ఆమె పక్కన కూర్చొని ఏం చేత కదా అడిగి వేస్ట్ నా కొడుకు అంట. అవునా కాదా? 10 రూపాయలు సంపాదించాడు, ఆయన గురించి నువ్వేం పట్టించుకుంటావు, ఏం పట్టించుకో, భయపడకంటాం. అవునా కదా? అవునా కదా? నేనేమనలే, మీ ఆయన కూడా లేడు ఇక్కడ. అవునవునంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. వస్తే చెప్తలే. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చూడండి, అది సో మాట ముచ్చటతో కాదండి, జీవితంతో చేయాలి. ఇది చిరకాలం జీవించే జీవితం. ఎప్పుడైతే ఈ జీవితం ఇలా జీవించామో మనకు పుట్టిన బిడ్డల మీద కూడా మనకు శ్రద్ధ ఉండదు. మనం ఏమంటాం తెలుసా? పోనీ ఆడికి చెప్పి వదిలేసిన, పట్టించుకోవడం మానేసిన. కాదు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దాంపత్య జీవితం ఇక్కడితో క్లోజ్ అవ్వడానికి కాదు. నీ కొడుకు వల్ల, నీ కూతురు వల్ల నువ్వు ఏది సాధించకపోతే ఆశ పెట్టుకో, నీ మనమడి వల్ల సాధిస్తా, నీ మనమరాల వల్ల సాధిస్తా, నా మనమడు ఒక ప్రవక్తగా లేవనెత్తుతా, నా మనమరాలని ఒక స్తుతి ఆరాధన వీరులుగా మేర్యంలాగా లేవనెత్తుతా. ఆ శ్రద్ధ కలిగి ఉంటా నేను. ప్రభా నిన్ను విడవను, నీ సన్నిధి వదిలేది కాదు. నా మనవరాలు, నా మనమళ్ళు, నా ముని మనమళ్ళు, నా కొడుకు ఏదైతే చేయలేదో నా మనమరాలు చేస్తాడు. నీ రాజ్యాన్ని కడతారు, అనేక ఆత్మలను నీ రాజ్యంలో చేరుస్తారు. అట్టి ప్రమాణం చేస్తున్న ఈరోజు, అప్పటిదాకా నిన్ను వదిలేదే లేదు. అలాంటి శ్రద్ధ కలిగి ఉండాలి మనం. ఈనాడు బ్రతికి ఈనాడు క్లోజ్ చేసుకోవడానికి జీవితం కాదు ఇది, ఒకనాటి బ్రతుకు కాదు ఇది. ఈ దాంపత్య జీవితం, దేవుడు దీవించిన ఈ భార్య భర్త దాంపత్య జీవితం ఈ రోజుకి, ఈ శరీరానికి మాత్రమే కాదు, నీ తరతరములు నిలవాలి ఇక్కడ. Amen. దేవుని రాజ్యాన్ని కట్టే స్థలంలో యోషువ పలికినట్లు, నేను, నా కుటుంబం, నా తరము యోషువాని మాత్రమే స్తుతిస్తాం, Amen. ఆయనను మాత్రము కొనియాడతాం, ఆయనని ఆరాధిస్తామన్నారు. ఆ మందాసం ఎందుకు కట్టాడు తెలుసా? జోషువ ఎందుకు కట్టాడు? తరాలు గుర్తుపెట్టుకునే విధంగా. నీ తరము గుర్తుపెట్టుకోవాలి, మా తాత, మా ముత్తాత అని. ఈరోజు తల్లిదండ్రులను చూస్తే కొడుకులతోనే నా జీవితం అయిపోయింది అంటున్నారు, కూతురుతోనే అయిపోయింది అంటున్నారు. నాకెందుకబ్బా? అలా కాదు. శ్రద్ధ, నీ కుమార్తె, నీ కూతురు, నీ మనమరాలు పుట్టక మునిపే ఆలోచనను కలిగి ఉండాలి. ఈడొక ప్రవక్త అవుతాడు, ఈయనను లేవనెత్తుతా నేను. Amen. మోకరించే మోకాలు ఉండాలి. ఆ శక్తి ఏనాడు వదలొద్దు. అలాంటి తలంపు కలిగి ఉండాలి. ఆ కుటుంబం ఉన్నత కుటుంబంగా మారుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇలా తలచుకుంటూ ఒక దాంపత్య జీవితాన్ని మొదలు పెడతాం.
కానీ ఈ రోజు నుంచి అలా మీరు జీవించరు. నీ భర్త అక్కర చూస్తావు, ప్రతిదీ చూస్తావు. నేను ఇంతకుముందు వాక్యంలో చెప్పాను, ఈ కళ్ళు అందాన్ని చూడడానికి పైన ఉన్న ఈ యొక్క వజ్రాలను వాటిసే బంగారాన్ని వీటిని చూడడానికి కాదండి. ఒక వ్యక్తిలో ఉన్న వేదన, బాధ, బలహీనతలు. కానీ మనం కళ్ళు దేనికి వాడతాం తెలుసా? ఒకరిని చూసి నవ్వడానికి, ఒకరిని చూసి ఎక్కించడానికి, ఒకరిని చూసి హేళన చేయడానికి, ఒకరిని చూసి అన్ని విధాలుగా. నేను చాలామంది మీరందరూ నా కుటుంబ సభ్యులు కాబట్టి కొద్దిగా గేలి చేస్తా, ఆశకలాడతా, నవ్విస్తా. ఎందుకు తెలుసా? పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి మనకు నవ్వే లేదు. ఆ ముఖం చూసి చూసి బోర్ అయిపోయినాం. ఆమెన్ చెప్తలేరు కొంతమంది, ఆ శాపం పోవాలని ఆమెనన్నా, కానీ వీళ్ళు ఇంకా మూసి పెట్టుకుంటున్నారు. నన్ను అనుకుంటారు, నువ్వే ఎవరైతే చెప్పులో వాళ్ళే. నేను వాళ్ళ ముఖాలు చూసేసిన వాళ్ళకి ఇప్పుడు నవ్వు వచ్చినా వాళ్ళు నవ్వరు. హల్లెలూయా. అలాగా చూడండి, నవ్వు అన్నది ఒక బహుమానం. అంటే గేలిగా నవ్వకూడదు. దీని ద్వారా ఒక వ్యక్తి దుఃఖాన్ని తీసేయాలి, ఒక వ్యక్తిలో ఉన్న బాధలు తొలగిపోవాలి, ఒక వ్యక్తిలో వేదన తొలగిపోవాలి. నీతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడుతూనే ఉండాలి. హల్లెలూయా. కొంతమందితో మాట్లాడుతుంటే పక్కోడు ఏం చేస్తాడు? ఇట్లా చెయ్యి, ఇట్లా అంటారు పక్కన. పోదాం, ఎందుకు పోదాం బోర్ అవుతుంది ఆ బ్రదర్ మాట్లాడుతుంటే. హల్లెలూయా. ఇంకొకసారి నేను రాను చూడు బ్రదర్ ప్యాట్రిక్ దగ్గరికి, బోర్ చేస్తాడంటారు. అవునా కాదా? ఇక చూడు, చాలామందికి నేనంటే బోర్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే 5 గంటల దాకా వదల కదా. కొంతమంది ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నారు, నేను పేజీలు ఎప్పుడు తిప్పుతా అని చూస్తూ ఉంటారు. ఈరోజు తిప్పలేడేటి అనుకుంటారు వాళ్ళు. హల్లెలూయా. ఉన్నాయి, ఇంకా 7 పేజీలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందా? సో కేర్ భార్య, కేర్ భర్త. సో మీరు చింతించాలంటే ఏమేమి చింతించాలి? పొద్దున్న లేచి మధ్యాహ్నం ఏమి వండాలన్నా, రాత్రికి ఏమి వండాలన్నా, రోజు ఇదే అక్క, వండి వండి బేజారు అయిపోయినానంట. నీకు తిండి చింతనే, ఆయన కాదు నీకుందది. హల్లెలూయా. ఇక్కడ లక్ష్మమ్మ వచ్చాడు, నిన్న ఏమి వండినావు అక్క? బెండకాయ. వంకాయ వండు. నేను నిన్న వంకాయ ఉండగా ఈరోజు నువ్వు వంకాయ వండు. ప్రైజ్ ది లార్డ్. మరి నువ్వేం తింటావు అంటే రాత్రిదే తినేస్తా అంటది. ప్రైజ్ ది లార్డ్. సో మనకేముందంటే చింత ఇదే. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది దేని గురించి చింతించకూడదంట? ఏమి తిందామా, ఏమి తాగుదామా. మొదలు పెట్టండి, ఇంకా కంటిన్యూ చేయాలి. ఏం తిందామా, ఏం తాగుదామా. పోనీ బ్రదర్ మీరు చదవండి, వాళ్ళు చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎలాగ రాజ్యం వెతుకుతారు? నీ భర్త అవసరం వెతుకు, నీ భార్య అవసరంతో వెతుకు. ఆయన చింతించకూడదు. నువ్వు తీసుకురాగలుగుతావు. నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, ఖచ్చితంగా దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. కాబట్టి భర్త భార్య ఇరువురు ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నేను ఇంకా వివాహం గురించి మీకు చెప్పాలంటే అందులో వెళ్ళిపోద్ది. సబ్జెక్ట్ ఏంటంటే దేవుడు మన పట్ల ఎలా శ్రద్ధ వహిస్తున్నాడు. భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల ఇలాంటి శ్రద్ధ వహించాలి. మరి అదేవిధంగా పిల్లల పట్ల కూడా ఇదే రీతిగా మనం శ్రద్ధ వహించాలి. సో ఏది కొరత ఉంది, ప్రత్యేకంగా దేవుని సన్నిధి కొరత ఉంటే మనం పట్టించుకోకూడదు, అదే ముందు పట్టించుకోవాలి. ఆయన రాకపోయినా నేను వెళ్తాను కాదు, మోకరించు, ఉపవాస ప్రార్థనుండు, ఆయన చేరాలి దేవుడి సన్నిధిలో. అదే మొదటి కర్తవ్యం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇస్త్రీ చేసి ఇచ్చి నువ్వు రాకపోలే నేను పోతా అంటారు. నో, దట్ మీన్స్ ఎందుకంటే ఎఫీషియల్గా రాసిన లేక 5:26లో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ భర్తను వాక్కు చేత కడుగు. ఇది దీని ఏమంటారు, ముడతలా? కన్నీరు కదమ్మా ముడతలు. నువ్వు ముసలిదాన్ని కాలే కదా, నీకు తెలియదు. హల్లెలూయా. కొంతమంది అయినా ఇంకా పెడుతున్నారు, క్రీములు అవి పెట్టి కొద్దిగా స్టిప్ కావాలంట. కొంతమంది పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు వాళ్ళు, బయటికి రారు. ప్రైజ్ ది లార్డ్. ఏమంట ముడతలు? ముసలోళ్ళు అయితే ముందు ఈడనే తెలిసిపోతుంది. అవునా కదా?
అవును. ఆడ రాస్తారు చూడు ఇట్లా క్రీములు, ఆ ముడతలు కనిపించకుండా, అది నాకు కనిపించేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో ఒక్క ముడత కూడా ఉండొద్దు నీ భర్త జీవితంలో. మరి ఇంకోటి ఏంటంటే ఒక మచ్చ కూడా ఉండొద్దు. అంటే చిన్నది ఏదన్నా వ్యతిరేకంగా ఉన్నా కూడా, వాక్కు అంటే ఎవరు? దేవుడు. యేసయ్య. ఆ వాక్కు చేత, ఆయన రక్తం చేత అతన్ని శుద్ధీకరించి నువ్వు స్వీకరించి తర్వాత నాకు సమర్పించు అంటాడు. మనం ఏం చెప్తామంటే కంప్లైంట్లే. నువ్వు మోకరించి అతనిలో ఉన్న ఒక్కటి కూడా ఏదైనా చెప్పును, నీలో ఆ శక్తి ఉంది, నీలో ఆ శక్తి ఉంది. మరి ఒక రహస్యం చెప్తాను. చాలామంది అన్యులను చేసుకున్నాం అంటారు, ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు అన్యుని చేసుకున్నా కూడా వాక్కు చేత, అంటే నీ వల్ల అతను, నీ జీవితం వల్ల అతని జీవితం, ఆమె జీవితం పవిత్రంగా మారిపోవాలి. ఆమేన్. అలాంటి ఉద్దేశం లేకుండా నువ్వు చేసుకున్నావనుకో, యువర్ కార్నల్, అంటే శరీరం కోసమే నువ్వు చేసుకున్నావు, శరీర జీవితం జీవించడానికి మాత్రమే నువ్వు చేసుకున్నావని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ రోజు నుంచి మనందరి యొక్క బాధ్యత, నా భర్త ఎలాంటి శ్రద్ధ వహించుకుంటా నేను అతని పట్ల శ్రద్ధ వహిస్తాను, నా భార్య ఎలాంటి శ్రద్ధ వహించకుండా, అంటే ఏ వేదన పడకుండా జీవించే విధంగా నేను ఆమె పట్ల శ్రద్ధ వహిస్తాను. అదే ఒక భర్త యొక్క జీవిత రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, భార్య యొక్క బాధ్యత. మరి మన బిడ్డలు కూడా ప్రత్యేకంగా రక్షణలో వారు ఏమాత్రము పడిపోకుండా, వెనక్కిపోకుండా వాళ్ళ యొక్క అవసరతన్ని మనము తీర్చాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ముందుగా దేవుడు, బిఫోర్ ఎనీథింగ్ వాజ్ దేర్, ఏది కూడా ఈ భూమి మీద లేనప్పటికీ దేవుడు తనతో తానే, ఎవరితో? తనతో తానే ఒక సమావేశం ఏర్పరచుకున్నాడు, మీటింగ్. ఎవరు? తండ్రి దేవుడు. తండ్రి దేవుడు తనతో పాటు తాను ఒక సమావేశం, ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. హల్లెలూయా. 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 సో తనతో తాను మీటింగ్ పెట్టుకున్నప్పుడు తాను ఏం నిర్ణయించుకున్నాడంటే, నాకు కుమారులు కావాలి, వాళ్ళు నా పోలికలనే ఉండాలి అని కూర్చొని ఆలోచించాడు. ఎవరు? తనతో తానే మీటింగ్ పెట్టుకున్నాడు. మీరందరూ ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు, తనతో తాను ఎలా మీటింగ్ పెట్టుకుంటాడు? ఎలా పెట్టుకుంటాడు? హల్లెలూయా. 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 సో ఆయన మీటింగ్ పెట్టుకున్నాడు. అని మరి మీటింగ్లో వారికి ఒక డ్రెస్ ఆలోచించాడు. బర్త్ సూట్ అంటారు దాన్ని. ఏం సూటు? తెలుగులో చెప్పండి. పుట్టినప్పుడు వేసే బట్టలు. నేను పుట్టినప్పుడు దన్నా, మీరు దాన్ని దావతలే గుర్తుంటాయి మీకు, బ్యాప్టిజము, అపోస్టలిక్ కమ్యూనియన్. పుట్టినప్పుడు బట్ట, బర్త్ సూట్. హల్లెలూయా. సో బిడ్డ పుట్టగానే బట్టలు వేస్తారు కదా, వేస్తారా వేయరా? అలా దేవుడు మనకు అందరికీ బర్త్ సూట్ వేసాడు పుట్టినప్పుడే. ఆ బర్త్ సూట్ ఏంటంటే ఆయన పోలికలు. లేనోళ్ళు కొట్టరు. ఆ బర్త్ సూట్ ఉండాలే. పద్మానికి లేదు, ఉంటే కొట్టు. హల్లెలూయా. ఇంతే వేసిండా? గట్టిగా కొట్టి దేవుని మహిమపరచాం. సో ఆయన పోలికనే ఆ బర్త్ సూట్ అన్నమాట. దేవుడు అది నిర్ణయించిండు తన బిడ్డలను ఇంకా నిర్మించక మునిపే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని యొక్క ఆలోచన ఎలాగ ముందు జాగ్రత్త మన గురించి తీసుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆ బర్త్ సూట్ ఎలా ఉండాలంటే, నా పోలికలో నాలాగనే ఉండాలి. దేవుని ఆలోచన మన గురించి అంతగా. దట్ మీన్స్ దే విల్ హ్యావ్ ద సేమ్ క్యారెక్టర్. వారికి నా అనుభవాలు, నా గుణాలే ఉంటాయి నా బిడ్డలకి. ఎవరికి? ఇప్పుడు మనకున్న గుణాలన్నీ దేవుని గుణాలే, ఒకటి తప్ప. హల్లెలూయా. పక్క నుండి పోదాం పదానికి ఇచ్చుతాం చూడు, ఒక్క గుణం లేదు ఆయనకి. ఆయన ఎప్పటికీ ఇన్నే ఉంటాడు నా పక్కనే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. ఒకళ్ళు వాచి చూడకపోతే పక్కన అడుగుతారు, ఇట్లా అనగానే ఇవి చూపెడుతుంది ఏం తెలియకుండా ఇట్లా.
ఉన్నారు ఇలాంటి దొంగలు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. సో వీళ్ళు ఎవరి పోలిక? దేవుడి పోలిక అంట. లలిత సెట్ నువ్వే చెప్పమ్మా. కాదన్నది ప్రైజ్ ది లార్డ్. విచ్ ఆల్సో మీన్స్ దే విల్ హ్యావ్ ఎ విల్ లైక్ మీ, దే విల్ నాట్ బీ లైక్ రోబోట్. అంటే కీలు బొమ్మల్లాగా ఉండరు నా బిడ్డలు, నాలాగే ఉంటారు. మరి నాలాగా వారికి ఒక గుణం, స్వతంత్రము కలిగి ఉన్న గుణం ఏదంటే అది ఆలోచించగలుగుతారు. దే కెన్ మూవ్ ఫ్రీలీ ఎనీవేర్. హల్లెలూయా. సో వాళ్ళు ఎలాంటి చాయిస్ అన్న ఇష్టానికన్నా ఏ ఇష్టం, ఎలాంటి ఇష్టం వచ్చినా అలాంటి ఇష్టకరమైన జీవితంలో వాళ్ళు జీవించవచ్చు. మరి మరేంటంటే వారికి నాలాంటి శక్తి కూడా నేను ఇస్తానని చెప్పి దేవుడు అనుకున్నాడు మనల్ని తయారు చేయకొనుపు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. మరొకటి ఏమనుకున్నాడంటే నా బిడ్డలకి ఇలా ఫ్రీ విల్ అంటే వాళ్ళ ఇష్టసరంగా వాళ్ళు ఏది చేయాలంటే అది చేయగలిగే శక్తిని వాళ్ళకి ఇస్తే వాళ్ళు నాకు వ్యతిరేకంగా కూడా తిరగవచ్చు, వారు నాకు వ్యతిరేకంగా కూడా తిరగవచ్చు. ఆ గుణము కూడా దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఆ గుణాలన్నీ మనకు ఇచ్చాడు కాబట్టి మనం అలాంటి తలంపులన్నీ తలంస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో వారిని నా ఆత్మ నుండి నేను వారిని తయారు చేయక మునిపే నేను ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటానని తండ్రి దేవుడు అనుకున్నాడు. ఒకవేళ వారు నాకు వ్యతిరేకంగా తిరిగితే, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. నాకు వ్యతిరేకంగా తిరిగితే అప్పుడు నేనేం చేయాలి? అయితే ఇందాక మీకు చెప్పాను, దేవుడు సొంతంగా ఒక సమావేశం ఏర్పరచుకున్నాడు. ఆయన ఒక్కడే అన్నాను. ఆయన ఒక్కడున్నా అక్కడ ముగ్గురు ఉంటారు. ఎంతమంది ఉంటారు? ముగ్గురు. ఎవరండి వాళ్ళు? అమ్మ ఇప్పుడు వెలిగింది చూడు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సో అండ్ ఇన్ ద మీటింగ్ విచ్ హీ హ్యాడ్ విత్ హిమ్సెల్ఫ్, ఆ మీటింగ్లో ఈయనకి ప్రత్యేకమైన ఆలోచన ఏముందంటే నాకు పిల్లలు కావాలి. తండ్రి దేవుడు నాకు బిడ్డలు ఉండాలి, నాకు పిల్లలు కావాలి. ఇప్పుడు మీ పెళ్ళి అయితే నెక్స్ట్ ఏంటిది? ముందేమో పెళ్ళి ఎప్పుడైతే, ఇది పెళ్ళి ఎప్పుడైతే, తర్వాత అదే. కాబట్టి తండ్రి దేవునికి అదే ఆలోచన ఉందన్నమాట. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అయితే ద మీటింగ్ హ్యాడ్ 3 సెల్ఫ్స్ ఇన్ ఇట్, ఫాదర్, వర్డ్ అండ్ ద స్పిరిట్. ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ అయింది. ఈ డిస్కషన్లో నాకు పిల్లలు కావాలి. ఎవరు చెప్పారు? తండ్రి దేవుడు ఆత్మదేవుడికి చెప్పాడు. ఆత్మ సర్వేశ్వరుడికి నాకు పిల్లలు కావాలని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఎప్పుడైతే నేను పిల్లల్ని సృష్టిస్తానో వారికి వాళ్ళ ఇష్టపరంగా జీవించే స్వతంత్రం ఉంటుంది, వాళ్ళకి శక్తి ఉంటుంది. హల్లెలూయా. Hallelujah. వారు నా పోలికలు ఉంటారు, మరి నాలాంటి స్వభావం కలిగి ఉంటారు అని చెప్పి తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ దేవునికి చెప్తున్నాడు. హల్లెలూయా. Hallelujah. మరొక ప్రత్యేకమైన మాట పరిశుద్ధాత్మతో తండ్రి దేవుడు ఏం చెప్పాడంటే గమ్యాన్ని వాళ్ళు ఎన్నుకోవచ్చు. నరకమా? గమ్యం అంటే రైల్వే ఉద్యోగం కాదమ్మా. గమ్యము నా బిడ్డలు ఎన్నుకోవచ్చు. దే కెన్ టేక్ దేర్ ఓన్ డిసిషన్ టువర్డ్స్ దేర్ డెస్టినీ. ఇప్పుడు నేను చర్చికి రానంటే ఏం డిసిషన్ తీసుకున్నట్టు? అంతే కదా. స్వతంత్రంగా మన డిసిషన్ తీసుకోవడానికి దేవుడు ఇష్టపడితే ఆ ఇష్టాన్ని మనకి ఇచ్చాడు. అయితే మనం చర్చికి రామంటే ఏం డిసిషన్ తీసుకున్నట్టు? దేవునికి వ్యతిరేకంగా డిసిషన్ తీసుకున్నట్టు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో అది కూడా దేవుడు మన చిత్తంలోనే పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఏది కావాలన్నా అది మన చాయిస్లోనే దేవుడు పెట్టాడు. నాకు వ్యతిరేకంగా కూడా నా బిడ్డలు మాట్లాడాలి. నువ్వు రోజు ప్రేయర్కి పోతున్నావు, ఏమొచ్చింది? క్యా ప్యాట్రిక్ బ్రదర్సే, ప్యాట్రిక్ బ్రదర్ నువ్వు ఆడనే ఉండిపో అన్నాడు మీ ఆయన. గట్టిగా చెప్పు అన్నాడు 3 సంవత్సరాల క్రితం. అన్నోడే వచ్చింది ఇడికి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మీద పరచాం. ప్రైజ్ ది లార్డ్. వెరోనికా సిస్టర్ ఆయన కాలు ఎరగొట్టిను. ఇప్పుడు ఆయన కాళ్ళే ఇడికి వచ్చేసినాయి. ఇప్పుడు కొట్టరా? ఆమె కొట్టిండ్రు, ఆమెకు మండదా? ఆ పైన ఉన్నలు కొడతలేదు. ప్రైజ్ ది లార్డ్. సో అది అయితే ఇలా తిరుగుబడే
మాటలు కూడా నా బిడ్డలు మాట్లాడొచ్చు. అప్పుడు ఏం చేస్తాము? తిరగబడవచ్చు. అది కూడా దేవుడు ముందుగానే ఆలోచించాడు. చూడండి, శ్రద్ధ వహించడం అంటే ఎంత ఆలోచించాలి. శ్రద్ధ వహించడం, టేకింగ్ కేర్ అంటే యూ హ్యావ్ టు థింక్ ఆల్ దీస్ థింగ్స్. మీ పిల్లలు మీకు పుట్టక మునిపే ఇవన్నీ మీరు ఆలోచించాలి. పెళ్లి చేసుకోకముందు భార్య ఆలోచించాలి, పెళ్లి చేసుకోకముందు భర్త కూడా ఆలోచించాలి. రేపు నా భార్య చిట్కీ కొట్టి నిన్ను చూస్తా, మహిళా మండలికి లాగకపోతే నన్ను అడుగు అన్నదనుకో, మెడ్రాస్ అయినా పర్వాలేనే, ఆంధ్రలో కూడా చూపెడతా. అప్పుడు ఏం చేస్తావు అన్నది ముందు చూడండి. దేవుడు తనతో తానే మాట్లాడుతున్నాడు. నా బిడ్డలు నాకు తిరగబడితే, నా బిడ్డలు సొంత నిర్ణయం తీసుకొని నరకం వైపు వెళ్తే నేను ఏం చేసి ఇవ్వాలని నా వైపు తిప్పుకోవాలి. శ్రద్ధ అంటే ఇలా ఉంటుందండి. శపించడం కాదు. మూర్ఖుడిని చేసుకున్నా, మూర్ఖురాలను చేసుకున్నా, పనికిరాని దాన్ని చేసుకున్నా, గొడ్రాన్ని చేసుకున్నా, ఒకవేళ పిల్లలు పుట్టకపోతే నేనేం చేయగలగాలి అన్న ఇవన్నీ ఆలోచనలు ఉండాలా వద్దా? నిజంగా బ్రదర్, నా పెళ్ళి కాకముందు మీరు కలిసేదండి, అవునా కాదా? మీ ఆయనకి చెప్తా ఉండు, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడైనా దూరం పోలే, మనం ఈరోజు కూడా మనం శ్రద్ధ తీసుకోవచ్చు. సో మనకు పిల్లలు పుడతారు, మనం ఎన్నో చెప్తుంటాం ఈరోజు పిల్లల గురించి, కానీ దేవుడు ఒక్క మాట నా గురించి చెప్పలే. చెప్పిండా మీకు? చెప్పిండా? చెప్పలే. నీ గురించి నాకు చెప్పిండా? లేదు. మనమే చెప్పుకొని తిరుగుతున్నాము. ఆయన చెప్పలే. ఆయన ముందు జాగ్రత్త తీసుకున్నాడు. దట్ ఈస్ వాట్ ద వర్డ్ సేస్, ఐ కేర్ ఫర్ యూ. నేను శ్రద్ధ వహిస్తున్నాను, నేను చింతించాను. ఈరోజు ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అక్కగా నువ్వు శ్రద్ధ వహించలేదు కరెక్ట్గా, ఈయన ఇలా అయితే నేనేం చేయాలన్నదాన్ని ముందు నువ్వు ఆలోచించలేదు కాబట్టి ఈరోజు బాధపడుతున్నావు. ఆలోచించి ఉంటే బాధపడనే, మహిళా మండలికి వెళ్ళనే, కొట్టనే. మా అన్నలకు చెప్తా, మా అక్క పేరు తెలుసా? స్వరూప కింగ్. హల్లెలూయా. ఎంతోమందిని చిట్టెలను తీసుకొస్తుంది. హల్లెలూయా. తండ్రి వందనం. ఆయన ఏమన్నాడు? ఆయనకు తెలుసా ఆమె ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళ పేరెత్తుతూనే దగ్గొస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో చూడండి, ఇప్పుడు దేవుడు ఎలాంటి శ్రద్ధ మన పట్ల వహిస్తున్నాడు. అండ్ ఇఫ్ దే డూ, వీ హ్యావ్ టు గో అండ్ రిస్టోర్ దెమ్ బ్యాక్. ఒకవేళ నా బిడ్డలు నాకు ఎదురు తిరిగితే, ఒకవేళ నా బిడ్డలు ఇలాంటి కార్యాలు చేస్తే, నేను వెళ్ళాలి, నా బిడ్డలను తిరిగి నా వైపు తీసుకురావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు? బిడ్డల్ని పుట్టించక మునుపు, మనల్ని కలిగించలేదు, భూమిపైకి పంపలేదు, అప్పుడు ఆలోచిస్తున్నాడు. మీరేమన్నా ఆలోచించారా మీ బిడ్డల గురించి? లేదు. స్వెటర్ కొనుక్కుందామా, చలికాలం ఇదేద్దామా, సాక్సులు ఇదైతే బాగుంటుంది, చిన్న చిన్న పులి సాక్సులు, స్వెటర్లు ఇవే. రేపు పాడైతే ఏం చేస్తాం, పనికి రాకపోతే ఏం చేస్తాం, చర్చికి రాకపోతే ఏం చేస్తాం, ఈ ఆలోచన లేనే అని పట్టుకోను. నీళ్ళు పోస్తే ముద్దు, ఏడిస్తే ముద్దు, ఎరిగితే ముద్దు, కడిగితే ముద్దు. నేను మాట్లాడుతున్నాను మీతోటి, ఉన్నదే పెట్టలే అన్నీ పెట్టించుకుంటున్నారు ఇప్పుడు. హల్లెలూయా. ఈయన ఎంత బాగా చూసినాక ఈ నోట్లో మన్నుబడ. హల్లెలూయా. వీడికి రోగం రాను, వీళ్ళు కాళ్ళ చేతులు పడిపోను, నీకు పెళ్ళారా తూ. ఎవరంటున్నారు ఇది? తల్లి కన్నా తల్లిదండ్రులు. చెడబుట్టెవరన్నా కడుపులో? నా ఆస్తికి ఇల్లు అనా? ఇప్పుడు ఇల్లు అడుగుతున్నాడు. వాటా కావాలంట, వాటా. మరి అప్పుడు ముద్దు పెట్టలే, ఇప్పుడు అర్థమైందా? కొంతమందికి ఫుల్గా ఎక్కిపోయింది, గ్లూకోజ్ ఎక్కినట్టు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మిమ్మల్ని నవ్వించడానికి ఎక్కడో జోక్ వినడానికి అవసరం లేదు. మీరు మాటలు మంచి ఇచ్చినప్పుడు మీరు ఏడుస్తారు చూడండి, అప్పుడే నాకు ఎక్కువ నవ్వు వస్తుంది. అయ్యయ్యో, నువ్వు ముందు జాగ్రత్త పడలే, ఇవాళ ఏడుస్తున్నావు. నేను రైటా? చూడు, ఇంతసేపు నవ్వినావు. ఎవరి వల్ల అయింది?
తప్పు మనదే. దేవుడు అలాంటి తప్పు చేయలే. అందుకే నువ్వు ఎక్కడికి పోయినా ఒకరోజు నేను తిరిగి తీసుకొస్తా. నేను ముందే ప్లాన్ వేసుకున్నాను. నీ పట్ల నేను శ్రద్ధ కలిగి ఉన్నాను. ఐ కేర్ ఫర్ యూ. నేను అందుకే దేవుడిని ఎక్కువ ప్రేమిస్తా. ఈ లోకులు ఎవరు నన్ను అంతగా శ్రద్ధ వహించారు. రేయింపగలు ఆయన దృష్టి నా మీదనే. ప్యాట్రిక్ నేను ఇక్కడ ఉన్నా అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఐ లవ్ మై లార్డ్. ఆమేన్. ఆమేన్. అందరం గట్టిగా అందాం ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో తండ్రి దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు మీటింగ్లో. ఎవరెవరు? వాక్కు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు. అయితే వీళ్ళని తిరిగి తీసుకురావాలి. అది ఎట్లా తిరిగి వస్తాము? తిరిగి తీసుకురావచ్చు అంటే వాక్యం చెప్పిందంటే నేను పోతా. ఏమన్నది వాక్కు? నేను పోతా. పరిశుద్ధాత్మ దేవుడు రాసేసిండు మినిట్స్లో. అప్పుడప్పుడు విక్టోరియా సిస్టర్ రాస్తా చూడు, బుక్ తీసుకొని పెద్ద రైటర్ లాగా. అదే పరిశుద్ధాత్మ దేవుడు బుక్లో రాసేసిండు. ఏమని? వర్డ్ వెళ్ళిపోయాడు. చూడండి ఏమంటున్నాను నేను. వాక్యం అన్నది నేను పోతా అని వాక్య చెప్పిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే వాక్కు పోయింది. డన్. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ ఎలా శ్రద్ధ వహిస్తున్నారు చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. And the word said, I will go. And the Holy Spirit wrote in the minutes, he is gone. And the Father said, I will take the children and put them in a body because I want them to rule in a different world than the world realm. చూడండి ఇప్పుడు తండ్రి దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళని ఒక శరీరంలో వేయాలనుకుంటున్నాను నేను. వాళ్ళకి జీవం ఇచ్చి ఒక శరీరంలో వేయాలి. ఎందుకంటే ఆత్మరూపంలో ఆత్మ రాజ్యంలో వాళ్ళు పరిపాలకులు కారు. వేరే రాజ్యంలో వారు పరిపాలకులు అవుతారు. కాబట్టి వారికి ఒక శరీరం ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. Therefore, if you go to restore them, you have to put on a body like them. అయితే తండ్రి దేవుడు అన్నాడు వాళ్ళకు ఒక శరీరం ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి వాళ్ళను రక్షించాలంటే నువ్వు కూడా ఒక శరీరాన్ని ధరించాలి అని ఎవరన్నారు? తండ్రి దేవుడు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, వాక్కు దేవుడు వింటున్నారు. అప్పుడు వాక్కు ఏమన్నారు చూడండి తండ్రి దేవుడితో, నాకు ఒక శరీరాన్ని సిద్ధపరచండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాసిండు? నీకు శరీరం తయారైపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. క్లోజ్ చేస్తున్నారు వీళ్ళు. ఏదైతే కావాలి దానికి మనం 10 రూపాయలు ఎట్లా వేసి పెడతాం? భర్త జోబు నుంచి తీసి రేపు వాడుకోవచ్చు, చక్కెర తెచ్చుకోవచ్చు అని. అలాగా తండ్రి దేవుడు చెప్పింది యేసయ్య ఒప్పుకుంటున్నాడు, నేను శరీరాన్ని ధరిస్తాను. ఆత్మదేవుడు ఏమంటున్నాడంటే నీకు శరీరం తయారు చేయబడ్డది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి దేవుడు ఏమంటున్నాడు? ఒకవేళ and the father said if they go against us it could be breaking of the covenant and there should be a sacrifice of blood life which requires death to restore. ఒకవేళ వారు తిరగబడితే పాపం చేస్తే వాగ్దానాలు విరగొడితే అప్పుడు మీరేం చేయాలంటే ఒక బలిగా మారాలి, రక్తాన్ని చిందించాలి అని చెప్పి తండ్రి దేవుడు చెప్తే పరిశుద్ధాత్మ దేవుడు హల్లెలూయా తండ్రి దేవుడు చెప్తే వాక్కు ఏం చెప్తుందంటే నేను మరణిస్తా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాస్తున్నాడు బుక్లో? ఆయన మరణించిండు. వీళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నారు కానీ క్లోజ్ చేస్తున్నారు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. And the Father said, if you die for them, and then you will have the key to restore man to God, and there will be great joy in heaven and earth. And the word said, I see the joy that is set before me. ఒకవేళ నువ్వు ఇలా మరణిస్తే యేసయ్య వాక్కు పరలోకంలో ఒక సంతోషం ఉంటుంది. అయితే యేసేయమంటాడు? ఆ సంతోషానికై నేను సిద్ధంగా ఉన్నానంటాడు. అంటే నేను మరణించి వచ్చి ఆ సంతోషాన్ని నేను చూస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మీటింగ్ అయిపోయిందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్ని రాసి ఆ బుక్ని క్లోజ్ చేశాడు. అయిపోయింది. అప్పుడు స్టార్ట్ చేశాడు దేవుడు మనల్ని సృష్టించడానికి. హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అది కేరింగ్ అంటే. సో వెన్ గాడ్ స్టార్టెడ్ మేకింగ్ అస్ హీ ఫినిష్డ్ ఎవ్రీథింగ్. కాబట్టి నీ పెళ్ళిలో నీ బిడ్డల యొక్క జీవితంలో అంటే నాకు బిడ్డలు కలగబోతున్నారంటే మీరు ముందుగా తయారు చేసి సీల్ చేసేయాలి. నా కొడుకుకి, నా కూతురికి, నా భర్తకి, నా భార్యకి. సో ఇవన్నీ జాగ్రత్తలు మనం తీసుకొని అప్పుడు మనము ఒకరి పట్ల శ్రద్ధ తీసుకుంటున్నాను అనగలుగుతాం.
మన దేవుడు ఇలాగా మన పట్ల శ్రద్ధ కలిగి ఈ కార్యాలన్నీ చేశాడు మన జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈరోజు మనం ఏదైతే ఆలోచిస్తున్నామో మనకు లేవని దేవుడు ఒక వారం ముందే వాటిని జరిగించాడు. ఈరోజు దేవునికి వారం ముందు. హల్లెలూయా. Hallelujah. ఈరోజు మనం చూస్తున్నాం, ఆయన నిన్న చూశాడు. అంటే నిన్న దేవునికి ఈరోజు. హల్లెలూయా. Hallelujah. కాబట్టి చింతించుకున్నప్పుడు మనకు ఈ యొక్క విశ్వాసం ఉండాలి, ముందు నుంచే నేను అన్ని సిద్ధపరచుంటాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందుకే దేవుణ్ణి ఆల్ఫా ఒమేగా అంటారు. ఏమంటారు? Alpha Omega. ఏమంటారు? Alpha Omega. దీనికి అర్థం ఏంటిది? ఆదియు నేనే, అంతము నేనే. ఆది. అంతము. దీనికి అర్థం ఏంటిది? మొదలు, లాస్ట్. మొదటివాడు కడపటివాడు, ఆది అంతము, ఆల్ఫా ఒమేగా. దీనికి అర్థం ఏంటిది? సమస్య సృష్టికర్త ఆల్ఫా ఒమేగా. ఓకే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆల్ఫా ఒమేగా అంటే ఆయన అంతంలో, ఇక్కడ ఇది అంతిమ అనుకోండి, ఇది ఎండ్, డిసెంబర్ 2023. హల్లెలూయా. Hallelujah. ఆయన 24లో కూడా ఉంటాడు. Amen. ఆయన 24లో కూడా ఉంటాడు. అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే 24లో ఎదురు చూస్తున్నాడు రమ్య అని, నువ్వు అక్కడికి వస్తావు, నేను నిన్ను కలుస్తా. ఆమేన్. అంటే ఆ జీవితంలో నేను ఉంటాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని బలపడు. సో ఆల్ఫా ఒమేగా అంటే నీ పుట్టిన తేదీలో ఉన్నాడు, మెటినీళ్ళు పుట్టినింట్లో కూడా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. రెండింట్లో ఉన్నాడు. సో చివరి దినంలో కూడా ఆయన అక్కడే ఉన్నాడు. పుట్టిన దినంలో ఉన్నట్టే, పుట్టిన దినంలో ఉన్నట్టే మన చివరి దినంలో కూడా ఉంటాడు. అందుకే ఆయన ఆల్ఫా ఒమేగా అంటారు. నిన్న ఉన్న దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు, రేపు ఉంటాడు. కాబట్టి ఈ సమయము ఆయనకు లెక్కలేదు, సమయం ఆయన ఆధీనంలో ఉంటుంది. కాబట్టి సో ఆల్ఫా ఒమేగా అంటే నిన్న, ఇయాల, రేపు, చివరి దినంలో కూడా అదే విధంగా ఉంటాడు. అందుకే ఎవరైతే ఈ విషయము చాలా నిజంగా అర్థం చేసుకుంటారో వారు చాలా బలముగా జీవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో వారి భవిష్యత్తులో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు. నా భవిష్యత్తు చాలా బాగుంటుంది, నా భవిష్యత్తులో నేను ఏ కొరత లేకుండా జీవిస్తాను, ఎందుకంటే నా భర్తను దేవుడు ముందే దీవించున్నాడు. Amen. గట్టిగా చెప్తారా? Amen. నా భార్యను ముందుగానే దీవించున్నాడు, Amen. నా బిడ్డలను ముందుగానే దీవించున్నాడు, Amen. నా భవిష్యత్తును ముందుగా ఆయన చూస్తున్నాడు. కాబట్టి చింతించను, కలత చెందను, కలకాలం ప్రభు నన్ను కాపాడును, కలకాలం ప్రభు నన్ను. యేసు. అందుకే యేసయ్య అన్నాడు, రేపేం తిందామా, ఏం తొడుక్కుందామా, ఏ ఇంట్లో ఉందామా, ఏ కారు కొందామా, రేపెలా జరుగుతుంది, రేపేం చేస్తే బాగుపడతాను కాదండి. ఆత్మలో వాక్యం సెలవిస్తుంది, ఇన్ స్పిరిట్ ఎవ్రీథింగ్ ఇస్ బిల్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్. అంటే ఆత్మలో సంపూర్ణంగా అన్ని దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. దేంట్లో? మళ్ళీ చెప్దాం, దేంట్లో? సో నువ్వు ఆత్మలో ఉండగలిగితేనే అన్ని దేవుడు సిద్ధపరిచింది. అసెప్షన్ అంటారు, ఎదుగుదల, ఉన్నతమైన జీవితం, సంతోషం, సమాధానం, ఐకమత్యం, ప్రేమ, ఇవన్నీ కూడా ఆత్మలో సమకూర్చి ఉన్నాడు. లోకరీతి జీవితంలో దేవుడు సమకూర్చి పెట్టలేదు. ఎప్పుడైతే మనం లోకరీతిగా ఉరుకుతామో వీటి కోసం, అసంప్షన్, నీ ఎదుగుదల ఆగిపోతుంది. నీ ఒక్క పూట ఈ రోజుకి సంతోషం, ఈ రోజుకి ఎదుగుదలను చూస్తున్నావు, నిత్య ఎదుగుదలని పోగొట్టుకుంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఎందుకు వాళ్ళు ఎదుగుదలను, మళ్ళీ అక్కడికి వెళ్తాం, మళ్ళీ 5 నెలల తర్వాత ఆత్మలో వస్తాం, మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ వస్తుంటాం. ఈ దారి తప్పితేనే నీ ఎదుగుదల అంతా ఇక్కడే ఉంది. ఎందుకంటే నువ్వు ఊహించక మునిపే దేవుడు వాటన్నిటిని నీ కోసం సిద్ధపరిచి ఉన్నాడు. Amen. నువ్వు ఊహలు రాకమునిపే, ఆలోచన రాకమునిపే నీ రహదారిని ఒక దారిగా దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. కానీ మనం ఎలా శోధింపబడుతున్నామంటే ఏది కంటికి చూసినా అవ్వలాగా ఆకర్షించిపోతున్నాం.
ఏది కంటికి కనిపించినా, కానీ నిత్య ఎదుగుదల ఇక్కడే ఉన్నది. ఆత్మలో దేవుడు సమకూర్చిపెట్టున్నాడు. వచనం ఉంది, ఇది ఆత్మలోనే. సో ఎవ్రీథింగ్ వాట్ గాడ్ ప్రిపేర్డ్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ చిల్డ్రన్, హస్బెండ్, వైఫ్, ఈజ్ ఓన్లీ విల్ బీ ఫుల్ఫిల్డ్ ఇన్ ద స్పిరిట్. నీకు సమకూర్చిందంతా కూడా ఆత్మలో ఉంటే బ్రదర్, మీకు బోనస్, మీకు అన్నీ ఎక్కడి నుంచి రావాలి? మీ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. బయట ఉంటే వస్తుందా? కాబట్టి మనం మన డిపార్ట్మెంట్ని వదిలేస్తే రాదు. సో ఈ ఎదుగుదల కోసం ఇలా 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 ఎన్నో ఆలోచనలు, ఎన్నో పనికిరాని పనులు ఏవేవో చేస్తుంటాం. నిన్ను తయారు చేసిన దేవుడు నీకు అన్నీ సమకూర్చి ఉంచున్నాడు. కానీ మనల్ని ఉండనియాడు సైతాన్. ఈ శోధన వల్ల మనం ఎక్కడెక్కడికో పరిగెడతాం. హల్లెలూయా. చాలామంది తల్లిదండ్రులు కూతురుతో ఏం చెప్తారు తెలుసా? ఈయనన్నా చేసుకోవే, రోజు రోజుకి నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా. ఆమె పెళ్లి చేసుకోకపోతే నీకెందుకు బాధ? దరిద్రం వదిలిపోవాలని నువ్వు ఆలోచిస్తున్నావు. అవునా కాదా? ఇంకా వచ్చే నెల నుంచి జీతం రాదు, ఏం కడతాం ఏమో. ఏదో దేవుడే ఉన్నాడు, అప్పుడు దేవుడు ఉంటాడు. హల్లెలూయా. అవునా కాదా? చెప్తలేరు కొంతమంది. పోతే ఎట్లా, 60,000 జీతం పోతుంది, పెళ్ళి చేస్తారు, ఏదో ఇదన్నా చేసుకొని పేరుకి అంటారు. తండ్రి అడుగుతారు, ఎందుకు చేసుకుంటే కొన్ని రోజులు లేదు, మనం చెప్పాలి అట్లా అంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేసుకోమ్మా, ఎందుకంటే రోజు రోజుకి అమ్మకం చూడు ముదిరిపోతుందంట. హల్లెలూయా. వయసు పెద్దగా అయిపోతుంది. ప్రతి తల్లి పిల్లలకి చెప్పేది ఇదే. అవునా కాదా? దేవుడు మీ నోట్లో గీషేఖర్ ఈయన కాక. ఎంత బాగా చెప్తున్నావు. అవునంట. అంటే అంత పెద్ద విశ్వాసం మీకు దేవుడు. మీరే బైబిల్ పట్టుకొని తిరుగుతారు. అవునా కాదా? అది కూడా అవునానండి. ఆమేన్. హల్లెలూయా. సో ప్రతి తల్లి ఎలా చెప్పాలంటే, వీడి చేసుకోకపోయినా పర్వాలేదు కానీ దేవుడు నిర్ణయించిన పెళ్లి కుమారుడు లైన్ కడతారు నీకోసం, నువ్వు భయపడకు, దేవుని మీద ఆధారపడమనాలి. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బలహీనంగా మాట్లాడతారు. వీడిని చేసుకో, వాడిని చేసుకో. మనం దేవుని మార్గంలో ఉంటే, దేవుని రాజ్యంలో, దేవుని ఆత్మలో మన కోసం సిద్ధపరిచిన వాటిలో మనం ఉంటే, మీ అమ్మాయికి లైన్ కడతారు. ఎవరు కడతారు? లైన్ ఎలా కడతారు తెస్తే, నన్ను చేసుకోవడానికి, మా అమ్మాయిని చేసుకోవాలంటే 2 సంవత్సరాలు ఆగాలంటే నేను ఆగుతాను అక్క, ముందే ఆంటీ అంటాడు. నేను ఆగుతానంటీ. ఆంటీ నువ్వు కాలే కదా, ఇంకా పెళ్ళి అయితేనే అవుతావు కదా అంటే ముందే రిజర్వేషన్ అనమాట. అంత శ్రద్ధ వహిస్తున్నాడు ఎవరు? కాబోయే అల్లుడు. ఎందుకంటే నీ కూతురు కావాలి. దేవుడు ఆ రీతిగా దీవించి పెడతారు, లైన్ కడతారు. సహోదరి తెరేసా, నువ్వు భయపడకు. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్లా కట్టుకొని ఇట్లా అంటుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు సన్నిధిలో మనం లేకపోతే, సో వెన్ యు నో దిస్ ట్రూత్, నేను దేవుడిలో ఉన్నా, దేవుని రాజ్యంలో ఉన్నా, దేవుని ఆత్మ కార్యం నేను చేస్తున్నాను కాబట్టి నేను దర్జాగా ఉంటా. ఎలా ఉంటా? ఒకసారి నాలాగానండి, పక్కెళ్ళని కొట్టు. ఎందుకు కొడుతున్నావు ఆమెని? దర్జాగా ఉండుమన్నా కానీ మూతి మీద కొట్టుమన్నా. ప్రైజ్ ది లార్డ్. తిట్టమ్మా, చేతులు పడిపోనని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎవరైతే ఇవి అర్థం చేసుకుంటారో, దేవుడు నా గురించి ఇవన్నీ సిద్ధపాటు చేసున్నాడు అని నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు, యవనస్తులు కావచ్చు, ముసలులు కావచ్చు, మధ్యతరగతి వయసున్నోళ్ళు కూడా కావచ్చు, వాళ్ళకి ఏం రాదంటే హై ఎవరన్నారమ్మది? కాంతారావు, నువ్వు అందరి గురించి చెప్పినావు. ఏం రాదంట? హై బీపీ రాదు, షుగర్ రాదు, తలనొప్పి రాదు, వీళ్ళకి ఏ బాధ ఉండదు. లేకపోతే 15 సంవత్సరాలు ఇగో ఈమె కూడా బీపీ వచ్చింది. హల్లెలూయా. చిన్న చిన్న పిల్లలకు బీపీ వచ్చేస్తుంది ఈ మధ్య. అవునా కాదా? ఎందుకంటే వాళ్ళకి ఈ రాజ్యం గురించి తెలియదు, టెన్షన్ పడుతుంటారు. హల్లెలూయా. ఒకవేళ మీకు బీపీ షుగర్ ఏదున్నా మీరు కూడా జూడ్ బ్రదర్ లాగా ఉంటారు, మంచిగా బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. హల్లెలూయా. ఆమేన్. సంతోషమే. దేవుని చిత్తంలో మనం ఉంటే మనకి ఏ కీడు రాదు. బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా. ఎందుకంటే నాకు తెలిసిన వ్యక్తులు చాలామంది ఏడుస్తూ ఉన్నారు, హెచ్ఐవిలో బాధపడుతున్నారు. నాకు తెలిసిన వాళ్ళు
ఈ రోజు వరకు వారిని ఏది తాకలే వాళ్ళు హాయిగా మనకంటే అందంగా ఉండాలి. సో అలాగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎవరికైతే ఇది తెలియదో వాళ్ళు బాధపడుతుంటారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే నిన్నటి రోజు దేవునికి ఇయ్యాలటి రోజు నిన్న. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో మన యొక్క గతము దేవునికి ఈ రోజులాగా ఉంటుంది, మన యొక్క ఫ్యూచరు ఈరోజు. ఎందుకంటే అన్నీ చూసే కదా వెరోనికమ్మ నిన్ను పంపించిండు అంతునిదిగా, అన్నీ చూసిండు. మనం ఏం బాధపడతామో ఏం బలహీనంగా ఉంటామో అన్నీ చూసే తయారు చేసే దేవుడు మనల్ని పంపించాడు. కాబట్టి మనం ఎవ్వరు కూడా చింతించకూడదు, దేవుడిని ఆరాధించాలి. ఆ నమ్మకం ఉండాలి మనకి. రేపటిది దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచున్నాడు. నేను ఎవ్వరికి ఈ రోజు వరకు ఏం చెప్తాను, నువ్వు భయపడకంటాను. పెళ్ళి గురించి చాలామంది బ్రదర్ దేని గురించి ప్రేయర్ చేయమంటారు, పైసల గురించి చేయమంటారు. అవునా కాదా? అవును brother. అవునా కాదా? అవును brother. నేనేమంటాను తెలుసా, అమ్మ మిగులుతుంది పో అంట. Amen. ఏమంట, మిగిలింది నాకు తెచ్చిమంట, తెచ్చి ఇవ్వమని. ఇవ్వమంట. ఒక్కళ్ళు ఇస్తే అడుగు, ఒక్కళ్ళు నిజంగా ఇక్కడ ఉన్నారు వాళ్ళు, పునాదిలాగా పునాది వేసుకొని కూర్చున్నారు. హల్లెలూయా. Hallelujah. మరి వాళ్ళు కూర్చున్న సీట్లో వేరే వాళ్ళు కూర్చోరు, వాళ్ళకి అర్థమైపోతాయి ఇక్కడ కూర్చొద్దు నేనని. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎంత కాన్ఫిడెంట్తో నేను చెప్తాను, నీకేం కాదు. హల్లెలూయా. Hallelujah. సహోదరి లిన్సీ చాలా బాధతో ఇంటికి వెళ్ళింది. బ్రదర్ అలాగా నేను ఏం కాదు, నువ్వు వెళ్ళమ్మా, ఇది కొత్త మలుపు వస్తుంది చూడన్న. హల్లెలూయా. Hallelujah. సహోదరి ఆనా మైకేల్ జీవితంలో ఇండియాకి రాకముందు చెప్పాను నేను కొన్ని మాటలు. చెప్పానా సిస్టర్? గట్టిగా చెప్పండి, మధ్యాహ్నం తినలే. హల్లెలూయా. Hallelujah. సో ఎస్ ఆర్ నో? ఎస్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చూడండి ఈరోజో చెప్పాడు దేవుడు, ఎంతో బాధతో, ఎంతో వేదనతో, ఎంతో దుఃఖంతో, ఎవరితో పంచుకోలేని ఆ పరిస్థితి, ఎవరితో పంచుకోలేని పరిస్థితి. కానీ దేవుడు ఎంత గొప్పోడంటే అలా దీవించే తీరుతాడు, అలాగే దీవిస్తాడు. మరి ఇవన్నీ ఎలాగా నా ద్వారా దేవుడు పలుకుతాడు? ఎందుకంటే నాకు దేవుని మీద పూర్తి నమ్మకం. ఒక సహోదరి ఈరోజు బెంగళూరు నుంచో కోయంబత్తూరు నుంచో ఇక్కడ ఒక సంబంధం ఈరోజు చాలా రోజులు బట్టి ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోనన్నది, కానీ ఈరోజు ఎక్కడో దూరపు సంబంధం ఈరోజు సెటిల్ అయింది. ఆ సహోదరి రాత్రి ఏమని మెసేజ్ పెట్టింది, మీకు మెసేజ్ చూపెడతా. నేను మెసేజ్ చూపెడితే మీరు ఫోటోలు చూస్తారు, మీకు చిటికెళ్ళు ఇస్తే మొత్తం చెయ్యే గుంజేస్తారు మీరు. హల్లెలూయా. అందుకే మీరంటే నాకు భయం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఏదేదో ఒకసారి చూస్తా అంటారు. హల్లెలూయా. అవునా కాదా? చాలా చెడ్డ అలవాటు ఉంది మనకి. హల్లెలూయా. అందుకే దేవుడు మా బిడ్డలు చెడు అలవాట్లో పడినా ముందు జాగ్రత్త పడ్డాడు ఆయన. అందుకని సో ఆ సహోదరి చూడండి, నేను చేసుకోను, తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. బ్రదర్ ఈమెను ఎలా ఒప్పించాలి? మీరు బయట వాళ్ళని ఎంతమందినైనా ఒప్పించుకోవచ్చు, మీ కూతుర్ని ఒప్పించండి చూద్దాం, మీకు దమ్ముంటే. అవునా కాదా? అస్సలు వినరు. మీరు దాచిపెట్టకండి. అవునా కాదా? అందరికి ఉన్నదే. హల్లెలూయా. Hallelujah. నాకు కూడా 3 ఉన్నారు దేవతలు. వారు పేరెత్తగానే, అలాంటి వాళ్ళు పేరెత్తగానే కొంచెం దగ్గు వస్తుంది నాకు. హల్లెలూయా. సో అలాగా 3 రాణిలు ఉన్నారు. ఎవరు? రాణి. గొప్పగా చెప్పుకోవాలమ్మా పిల్లల గురించి, దేవుడు దీవిస్తాడు. ఆమేన్. Amen. సో అలాగా కాబట్టి అలాంటి వాటిలో మనం బలహీనం చెందకూడదు, బాధపడకూడదు. వీ హ్యావ్ టు బ్లెస్ దెమ్. దేవుడు వీళ్ళని దీవించి ఒక ఆశీర్వాదంగా మారుస్తాడు. Amen. సో మన బిడ్డలందరినీ దేవుడు ముందుగా, సో ఈరోజు మనం ఇంత చక్కటి వాక్యం విన్నాం, ఇంత దేవుడు బలపరుస్తున్నాడు. కాబట్టి ఏ విధంగా అయితే నేను బలం కలిగి ఉన్నాను, ఆ విశ్వాసం కలిగి ఉన్నాను, నాకు తెలుసు ఏమీ కాదు. ఏం ఎలిజబెత్, నిద్రపోతున్నావా? ఏమీ కాదు. అంతే. ఆ పిల్ల ఏడ్చింది, చాలా ఏడ్చింది నా గురించి. దేనికి చెప్పండి? ఆమెకు జరిగిన అద్భుతము నా గురించి చెప్పాలి. నేను ఫోన్ ఎత్తలేను. అదే గొప్పతనం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అలాగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలి.
ఈరోజు ఆ సహోదరి నేను చేసుకోనంటే అన్నీ జరుగుతుంది. బ్రదర్, మీ ప్రేరాల్లో కాలు పెట్టిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోజు రోజుకి సంతోషాన్ని చూస్తున్నాను. కాబట్టి చూడండి, దేవుడు ఆ రీతి. సో మీరందరూ విశ్వసిస్తే ఖచ్చితంగా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా. సో ఈరోజు నుంచి చింత అంటే ఏంటిది మీకు తెలిసింది కదా. మీ భర్త గురించి చింతించండి, బాగా ఆలోచించాలి మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఎవరో ఉండొచ్చు, నేను నిజంగా చెప్తున్నాను, ఎలాంటి ముఖం, నాలాంటి దిగజారిపోయిన ముఖం ఉన్నా పర్వాలే, బలహీనుడుగా ఉన్నా పర్వాలే, కూలి పని చేయకపోయినా పర్వాలే, ఆఫీసర్ పని కాదు, ఏ పని చేయకపోయినా నీకు ఇచ్చిన బాధ్యత శ్రద్ధ వహించు. ఒక మాట అడుగుతాను, చెప్తారా? చెప్పరా? చెప్తాం. కొంతమంది అంటారు, కొంతమంది కాదు. చెప్తారా? చెప్తాం. అంటే నేను అరుస్తేనే మీరు అరుస్తారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది మీరు మంచోళ్ళు? నువ్వు మంచిదనమా? నీ మొగుడిని అడిగితే తెలుస్తుంది నీ గురించి. నిన్ను అడగనమ్మా, నీ గురించి నాకు ముందే తెలుసు. ఫీల్ అయిపోతుంది నేను అడుగుతాడా అని. అట్లా. సో చూడండి, మనమే మంచోళ్ళం కాం. మనల్ని దేవుడు ప్రేమిస్తలేడా? ప్రేమిస్తుండలేదా? నిజంగా. మరి మనం మనల్ని ప్రేమించడానికి బాధ ఏముంది? ఆయన చెడ్డోడు, ఆయన అట్లాంటోడు, మొండోడు, కొంతమంది అయితే మూర్ఖుడు అంటారు. సొంత భర్తని, ఎవరిని? భర్తని. ఆమె కంటే గట్టిగా మైకులో చెప్తారు. పోనీ సిస్టర్, నువ్వేమనుకోకు, తర్వాత ఆమె గురించి చెప్పినప్పుడు నువ్వు కూడా గట్టిగా చెప్పు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇవన్నీ తప్పు. తాగని, ఏమన్నా నీకు శక్తి ఉంది. దేవుడు ఏమన్నాడు? నా బిడ్డలకు నాలాంటి శక్తిని ఇస్తానన్నాడు, నాలాంటి స్వభావం ఇస్తాను. అంటే నువ్వు ఏమన్నా చేయగలుగుతావు, నువ్వు జీవితాలను మార్చేయగలుగుతావు. ఆ శక్తి నీకు దేవుడు ఇచ్చాడు. సో ఈరోజు మనం అందరం కూడా శక్తితో ఇక్కడి నుంచి వెళ్తున్నాం. సో పెళ్ళి అయిన వారు, పెళ్ళి కాబోతున్న వాళ్ళు, ఒకరి మీద మన జీవితం ఆధారపడద్దు. భర్త మీద, భార్య మీద, దేవుడి మీద ఆధారపడాలి. నేను చేసుకొని వెళ్తున్నాను, నా భర్త ఎలా ఉంటాడు? చాలా బాగుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ. ఎలా ఉంటాడు? మనం అనుకున్న దాని మీద ఉందండి, మన అనుకున్న దాని మీద ఉండేది. మనం ఎంత ప్రేమిస్తామో అంతగా మనం పొందుకుంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీ మీద ఆధారపడింది. మీరు ఎంతగా ఆయన బలహీనతలను పట్టించుకొని అందులో శ్రద్ధ వహించి ఇంకా అందులో పాల్గొంటారో అంతగా ఆయన లేవనెత్తబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి తాగుతున్నాడు, పడిపోయిండు, బలహీనంగా ఉన్నారు, ప్రార్థన చేస్తాం. మాలాంటి ప్రార్థన వీరి యొక్క సాయం తీసుకోండి. మన టీం మెంబర్లో చాలామంది ఉన్నారు, మరి సాయం తీసుకొని రండి, మోకరిద్దాం. నేను క్రిస్మస్కు ముందు ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థన పెడదాం అనుకుంటున్నాను. 3 days ఫాస్టింగ్ ప్రేయర్. ఇక్కడ కొత్త సంవత్సరంలో వెళ్ళక మునిపే మొన్న చెప్పాను, కొంతమంది పేర్లు ఇచ్చారు. మధ్యాహ్నం భోజనం ఉండదు, ఏదో కొద్దిగా టీ, ఏదో అప్పటికి చూద్దాంలేండి. మళ్ళీ బ్రదర్ మీరు ఇస్తున్నారు కదా సమోసా ఎక్కడా అని అడుగుతారు. మీరు అందరికీ చెప్తుంది మేము పోయి, బ్రదర్ మా బ్రదర్ చాలా మంచిగా టీ సమోసా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. టీ సమోసా ఇంకా బన్ను కూడా పెడతాం బ్రదర్, ఉపవాస బ్రెడ్. ఈయన పంచడంలో నంబర్ 1. హల్లెలూయా. ఇంకా వాళ్ళ మిస్సెస్ రాలే, లేకపోతే ఆమె ఇంకా సలహా ఇచ్చేది. ప్రైజ్ ది లార్డ్. అలాగా 3 days ఉపవాస ప్రార్థన ఉంటుంది న్యూ ఇయర్లో వెళ్ళడానికి. సో ప్రతిరోజు వాక్యం నేనే బోధిస్తాను మీకు, ప్రత్యేకమైన వాక్యం. కొత్త సంవత్సరంలో ఎలా ప్రవేశించాలి మీరు విని ఉండరు ఎప్పటివరకు. హల్లెలూయా. నేను 15 సంవత్సరాల క్రితం బోధించాను అది. ఈరోజు మీకు చెప్దాం. నేను ప్రతి ఒక్కటి బిబ్లికల్గా ఉంటుంది. ప్రతి వచనం ఎలాగా మనం ప్రవేశించాలి, దేవుడు ఎలాగా అంటే ఇలా ప్రవేశిస్తే ఏమవుతుంది మన జీవితంలో, అది ప్రత్యేకంగా మీకు వాక్యంలోకి తీసుకెళ్తాను. ఒకే వచనం 3 రోజులు చెప్తాను మీకు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని వచనాలు? ఒకే వచనం. ఈరోజు చెప్పింది కూడా ఒక వచనమే. అదేంటిది? మత్తయి సువార్త 6వ అధ్యాయము
33వ వచనం. ప్రైజ్ లార్డ్. చింతించకండి. ఈ రోజు నుంచి చింత దేనికంటే ఇతన్ని ఎలా బాగుపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా బాగుపరచాలి. నేను బాటిల్ ఇప్పించేసి కూడా బాగుపరిచేస్తా. ఒక వ్యక్తిని ఊరు తీసుకుపోయినా మొన్న, చిన్న విలేజ్కి. ఇక్కడ మా ఫ్రెండ్ బ్రదర్ దగ్గర కొన్ని స్టాక్ ఉండే. నేనన్నా బ్రదర్ అతనికి ఒక బాటిల్ ఇచ్చా అన్నాడు. ఇచ్చేయి అన్న. ఆ తర్వాత వచ్చిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా రేపటి నుంచి నువ్వు మానే అన్న. లే బ్రదర్ నేను గోవా పోయి వచ్చి మానుతానంట. నేనన్నా అక్కడికి పోయే మానేయాలి. అమ్మ నా నోరు కూడా సర్వశిష్ట భయపడ్డది. అంతోని బ్రదర్ రాకపోతే నాకు 8 టికెట్లు పోతాయి. ఆమె బాధ ఆమె. ఈయన తాగుడు వద్దంటాడు. తర్వాత ఆయనని కన్విన్స్ చేసిండ్రు. పోయి వచ్చిన తర్వాత మానే బ్రదర్కి చెప్పొచ్చులేనని. కానీ ఆయన నా మాట కాదండి, కాదు అననే. సో నేనేమిచ్చినా ఒక ఫుల్ బాటిల్ ఇచ్చి జీవితానికి మొత్తానికి కట్టేసేసిన. చాలామంది మారిన వాళ్ళు ఉన్నారు. సో ఒకవేళ ఇది ఒక వ్యక్తికి నేను ఏదైనా ఇప్పించినా అనుకో, ఆయన మాటరే. ఇంకా జీవితంలో ఆయన జీవితంలో ఆ సైతానం ఉండనే ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రేమించడం అంటే ఖాతరు చూసు, వాళ్ళపైన శ్రద్ధ వహించడం. ఎప్పుడల్లా మనం ఏం చూస్తుంటే మనకి ఏం చేస్తున్నాడు అదే చూస్తుంటాం. తెచ్చిండా 31 అయ్యింది. ఈరోజు సాయంత్రం మామ ఎంగక్కరే, ఎందుకంటే తెస్తాడు కదా. రిటైర్ అయిన భర్తను ఎలా పెట్టుకొని చూస్తారు? యాడికి పోనీయరు. ఎందుకంటే కోడి గుడ్డు పెడతారు చూడు, అట్లా పెట్టుకొని చూస్తాం. బయటికి పోతే వాళ్ళ అక్కలు గుంజుకుంటారు, అన్నోళ్ళు గుంజుకుంటారు, మామూలు వస్తారు. ఆయన యాడికి పోనీయం రిటైర్ పైసలు వచ్చినంత వరకు. వచ్చిన తర్వాత ఏమొచ్చింది 13 లక్షలే వచ్చినాయి అంటారు. అన్నీ దాచిపెట్టేస్తారు అన్నయ్యకి, అక్క చెల్లికి. సో అలా కాదు, మనం ఆ రకంగా ఉండద్దు. మీరు అన్నీ మీకు కావాల్సిందే. కానీ ఈ రోజు నుంచి ప్రత్యేకంగా నా భర్త నా బాధ్యత. ఆయన రాబడి కాదు, ఆయన సొమ్ము కాదు, ఆయన ఏది లేకపోయినా నా బాధ్యత. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ ఇది, నేను కాపాడాలి. నేను ఒక్క మాట అంటా, మన భర్తనే మనం కాపాడుకోలేకపోతే, మన భార్యనే మనం కాపాడుకోలేకపోతే, మన బిడ్డల్నే మనం కాపాడుకోలేకపోతే ఎవరిని కాపాడతాం చెప్పండి. హల్లెలూయా. సో దేవుడు మీ అందరిని దీవించును గాక. మరొకసారి